ఒక భక్తుడు భగవంతుని నామమే శ్వాసగా బతికినవాడు. కాని ఈ లోకం మాత్రం అతన్ని పరిహసించింది, హేళన చేసింది. మనపై నలుగురు నవ్వినప్పుడు మన నమ్మకం సరళిపోతుంది. కాని ఆ నిందల మధ్యే తన విశ్వాసాన్ని కొండంత అండగా మార్చుకున్న మహనీయుడే సంత్ తుకారాం. ఈరోజు మనం విమర్శలను సైతం దీవెనలుగా మార్చుకున్న ఒక అద్భుత భక్తిగాథను విందాం. దేహు అనే పుణ్యభూమిపై తుకారాం జన్మించారు. ఆయనది చాలా సామాన్యమైన కుటుంబం. కాని తుకారాం జీవితం పూలబాట ఏమీ కాదు. అడుగడుగునా కష్టాలే, వ్యాపారంలో నష్టం, ఆకలితో అలమటించిన కుటుంబం, ఆత్మీయుల మరణం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి విపత్తులు ఆయన్ని చుట్టుముట్టాయి. ఏ మనిషికైనా ఇన్ని కష్టాలు వస్తే కుంగిపోతాడు, దేవుడిని తిట్టుకుంటాడు. కాని తుకారాం మాత్రం విఠలుడి పాదాలను వదల్లేదు. పాండురంగా, అంతా నీ ఇష్టం అంటూ తన బాధను అభంగాలుగా మార్చి పాడుకోవడం మొదలుపెట్టారు. తుకారాం రాసే పాటలు, చేసే భజనలు ప్రజల మనసులను తాకాయి. అయితే ఇది చూసి కొందరు ఓర్వలేకపోయారు. వేదాలు చదవని వీడికి భక్తి గురించి చెప్పే అర్హత ఎక్కడిది అని పండితులు విమర్శించారు. ఆయన రాసిన ఆధ్యాత్మిక రచనలను అవమానించారు. చివరికి ఒకరోజు అహంకారంతో నిండిన కొందరు వ్యక్తులు తుకారాం రాసిన భజన పత్రాలన్నింటినీ ఇంద్రాయణి నదిలో పారవేయమని ఆజ్ఞాపించారు. నీ భక్తి నిజమైతే నీ దేవుడు వీటిని కాపాడుకుంటాడు అని సవాలు విసిరారు. తుకారాం మౌనంగా ఏడ్చారు. కాని ఆ అహంకారులపై కోపం చూపలేదు. తన ప్రాణం కంటే మిన్నగా భావించే ఆ అభంగాల మూటను నదిలో కలిపేశారు. 13 రోజులపాటు తుకారాం ఉపవాసంతో కన్నీళ్లతో ఆ విఠలుణ్ణి ప్రార్థించారు. స్వామీ, ఇవి నా అక్షరాలు కావు, నీ నామస్మరణలు. వీటిని నీవే రక్షించుకోవాలి అని వేడుకున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. 13 రోజుల తర్వాత నదిలో మునిగిపోయిన ఆ కాగితాల మూట నీటిలో తడవకుండా, చెక్కు చెదరకుండా పైకి తేలివచ్చింది. తుకారాం నిశ్చల భక్తి ముందు ఆ ప్రవాహం కూడా తలవంచింది. విమర్శించిన వారు భయంతో, భక్తితో తుకారాం పాదాలపై పడ్డారు. తుకారాం నిరూపించారు, లోకం ఎన్ని రాళ్లు వేసినా భగవంతుడిపై నమ్మకం ఉంటే ఆ రాళ్లే పునాది రాళ్లు అవుతాయని. మీ జీవితంలో కూడా మిమ్మల్ని తక్కువ చేసేవారు, ఎగతాళి చేసేవారు ఉండవచ్చు. గుర్తుంచుకోండి, మీ దారి సరైనదైతే, మీ లక్ష్యం పవిత్రమైనదైతే ఎవరి సర్టిఫికేట్ మీకు అవసరం లేదు.